కాబట్టి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కోరకుండా మా వలన అన్నీ జరిగిపోతాయి అనుకున్నాం అనుకోండి, ఉపద్రవం మనకు కారణమవుతుంది. అందుకే కాశీపట్టణంలో అన్నపూర్ణ అంత గొప్ప స్వరూపం. కాశీపట్టణంలో అన్నపూర్ణని అంత ప్రఖ్యాతి దేనికో తెలుసా అండి? మీరు ఆనకట్ట కట్టగలరు, నీరు నిల్వ చేయగలరు, మీరు ఆనకట్టలో నీరు తెచ్చి పొలానికి వదలగలరు, పొలంలో పంట పండించగలరు. కానీ పండిన పంట మీ నోటిలోకి వచ్చి మీరు పంట మీరుగా మారిపోవాలంటే, అంటే నేను అన్నం తింటే అన్నం నేనుగా మారిపోతాను. అన్నం నేనుగా మారిపోయే ప్రక్రియ జరగాలంటే అన్నపూర్ణ అనుగ్రహం ఉండాలి. లేనినాడు అక్కడే ఉన్న పంట మీరుగా మారలేరు. ఆకలి కేకలతో ప్రజలు పడిపోతుంటారు, ధాన్యాగారాల్లో ధాన్యంగా ఉండిపోతుంటారు. ఈ అసమతౌల్యము నశించిపోవాలి అంటే అన్నపూర్ణమ్మ అనుగ్రహం కావాలి. ఆవిడ అనుగ్రహం కోసమే భగవతి ప్రార్థన, భగవంతుని ప్రార్థన లోకంలో వచ్చాయి. కాబట్టి ఇవాళ లోకంలో ఉండేటటువంటి అవ్యవస్థ ఏమిటో తెలుసా? ధర్మబద్ధమైన అర్ధసముపార్జన లేమి కారణం చేత, ధర్మబద్ధమైన కోరిక కోరేవాడు లేమి కారణం చేత, ధర్మమునందు అనురక్తి లేమి కారణం చేత వివిధ తాపత్రయములు పైకొస్తాయి. ఈ తాపత్రయాలలో మళ్ళీ ఏం చేస్తారో తెలుసా జనులు? అప్పుడు వాడికి జ్ఞాపకం వస్తుంది, నన్ను రక్షించేవాడు లేడు. ఈశ్వరుడు ఎందుకండి అన్నాడు. ఏమండి శ్రీశైలం వస్తారా ఒక్కసారి? అంత ఖాళీ ఎక్కడండి? ఒక్కసారి వెంకటాచలం వస్తారేంటి? అంత ఖాళీ ఎక్కడండి? మార్నింగ్ వాక్ పేరు చెప్పి బూట్లు తొడుక్కుని తెల్లవారకట్ట స్వెక్టర్ వేసుకుని మంకీ క్యాప్ పెట్టుకుని ప్రతిరోజు అదే పనిగా 12 కిలోమీటర్లు తిరుగుతాడు. జన్మాంతరంలో ఒక్కసారి 7 కొండలు మాత్రం నడిచెక్కలేదు. ఏమనుకోవాలి? రోజూ నడవడం నేను తప్పను, 7 కొండలు ఒక్కసారి ఎక్కపోవడం మాత్రం ద్రోహం అంటాను. నీకు ఈశ్వరుడు ఇచ్చిన శరీరానికి నువ్వు ద్రోహం చేసుకుంటున్నావు. ఇప్పుడు అట్లాంటి తాపత్రయములు కలుగుతాయి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడ్డాడు, ఒక్కసారి నొప్పి వచ్చింది, గుండె నొప్పి. ఎక్కడుండాలి మృత్యువు? వదిలిన ఊపిరి తీయకపోయినా, తీసిన ఊపిరి వదలకపోయినా మృత్యువే. ఎక్కడో పడ్డాడు, వెళ్ళి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో. ఇప్పుడు ఎవరు రక్షిస్తాడు? ఇప్పుడు అన్నాడు, నేనంటూ బయటికి వస్తే వెంటనే నీ కొండకే వస్తాను. అప్పుడు ఈశ్వరుడు ఏం చేయాలి? మరి చేసిన పాపం ఏం చేయాలి? ఆయన అన్నాడు లక్ష్మీదేవితో, రోగాది తాపత్రయములు కలుగగా వెరచి పలు విధముల నన్ను పేర్కొనుచు మొరలు పెట్టునప్పుడు, అప్పుడు ముడుపులు కడతారు, గోవిందా అంటారు, 7 కొండలవాడ నువ్వే రక్షించాలంటారు, నిలువు దోపిడీ ఇచ్చేస్తానంటారు, నీకు తీసుకొచ్చి కట్టలు పారేస్తాం హుండీలో అంటారు. ఇన్ని మాటలంటే నేనేం చెయ్యాలి? వాడి పాపం చూసి చంపేయినా, వాడి ఆర్తి చూసి బతికించనా? కలియుగంలో అడగకపోయినా వచ్చి ఎందుకు కూర్చున్నానో తెలుసా లక్ష్మి? వాడు ఆ కలి ఉద్ధతి చేత ఇన్ని పాపాలు చేసి తనని రక్షించేవాడు లేని దైన్యస్థితిలో పడి నా పేరు చెప్పి మొరలు పెడితే వాణ్ణి విడిచిపెట్టి వైకుంఠంలో కూర్చోలేను, అంత కృతజ్ఞుడైనా. అప్పుడేం చేస్తానో తెలుసా? వాడికి మళ్ళీ ధర్మమునందు అనురక్తి కలగడం కోసమని వాడి పాపాన్ని ద్రవ్యం మీదకి ఆకర్షణ చేస్తాను. ప్రతి వాడిలో బుద్ధి పుట్టిస్తాను, హుండీలో ఇంత వేస్తానంటూ ఉంటాడు. అందుకే వెంకటాచలంలో ఎన్నో హుండీలు పెట్టక్కర్లేదు, ఒక్క హుండీ పెట్టినా చాలా, అందరూ క్యూ కట్టి మరీ వేసేస్తారు. ఎందుకు వేసేస్తారు అంటే పాపము ద్రవ్యముగా మారుస్తుంటాను ఆ హుండీ స్థానం దగ్గర. ప్రజల దుష్కర్మములు వారి ద్రవ్యంబుపై ఆవాహనంబు చేసి తత్పాపరూపమైనట్టి ధనము కొండపైకి రప్పించి నిస్పృహుండనగుచు, ఆ డబ్బు చూసి పొంగిపోతాననుకుంటున్నావా? హుండీలు విప్పి పరకామణి లెక్క పెడుతుంటే నేను సంతోషిస్తాననుకుంటున్నావా? నాకు గుండెల్లో చెయ్యి పెట్టి కెలికినట్టుంటుంది లక్ష్మి. లోకం ధర్మాన్ని విడిచిపెట్టి తిరిగి ముడుపులు కట్టి తెచ్చి నాకు వేసిన పాపం, ఆ పాపపు ద్రవ్యాన్ని చూసి బాధ పెడతాను. కానీ అంత డబ్బు, అంత పాపపు డబ్బు ఏం చెయ్యాలని ఆలోచించి అజ్ఞులైన జనులకి పింతున చలమతిని, పావలా కాసు నేను ముట్టుకోను, డబ్బు నేను తినను. చాలామంది అనుకుంటారు అదంతా వెంకటరమణుడిది అనుకుంటారు. 5 పైసలు ముట్టుకోనని చెప్పాడు ఆయన వెంకటాచల మహాత్యంలో. నేను తీసుకోను డబ్బు. అదంతా ఏం చేస్తానో తెలుసా?
అన్నదానమని, వస్త్రదానమని, కళ్యాణోత్సవాలని, ఏదో ప్రజలకి వివాహాలు చేయిస్తున్నామని రకరకాల పేర్లతో మళ్ళీ ఆ డబ్బు అమాయకులైన వాళ్ళకి ఇచ్చేస్తాను. నేనేవి అందులో నయా పైసా పుచ్చుకోను. నేను పుచ్చుకునే డబ్బు కొంతుంది. ఎవరి డబ్బు పుచ్చుకుంటానో తెలుసా? ఇలను పుణ్యాత్ములైనట్టి వారు, కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు. వాళ్ళు ఎందుకు వస్తారో తెలుసా కొండకి? వాళ్ళు నాకు ఈ కోరికుంది ఈశ్వర అని రారు. వాళ్ళు నన్ను చూడకుండా ఉండలేక వస్తారు. వాళ్ళు ఏదో ఏడాదికో 6 నెలలకో నియమం పెట్టుకుంటారు. తల్లిని తండ్రిని చూడకుండా కొడుకు ఎలా ఉండలేడో, బిడ్డల్ని చూడకుండా తల్లిదండ్రులు ఎలా ఉండలేరో, అలా నన్ను చూడకుండా ఉండలేనని వాడు పెట్టి సర్దుకుంటున్న దగ్గర నుంచి పొంగిపోతూ కడుపేదవాడైనా వాడు ఉన్న ఇనప్పెట్లోనే ఆ 2 పంచెల చాపులు వేసుకుని వాడికి తిరుపతి ప్యాసింజర్లో రావడానికి కావలసిన ద్రవ్యం దొరికేంత వరకు ఇంత గడ్డం పెంచుకుని ఆ ట్రంకు పెట్టి తల మీద పెట్టుకుని ఆ చంటి బిడ్డని చంకలో పెట్టుకుని ఆఖరికి రూమ్ తీసుకోవడం కూడా చేతకాక రోడ్ల మీద పడుకుని చెట్ల కింద నిద్రపోయి ఉచిత దర్శనంలో 23 గంటలు నించుని పెట్టిన పులిహార తిని ట్రంకు పెట్టిని స్కాన్ చేస్తే ఏమిటో తెలియక పెట్టి నెత్తి మీద పెట్టుకుని పిల్లాన్ని చంకలో పెట్టుకుని భార్యని చేత్తో పట్టుకుని గోవిందా అంటూ నా వంక చూసి ఇచ్చిన ఒక్క లడ్డు గోటితో కూడా గోకి నోట్లో వేసుకోకుండా ఇంటికి పట్టుకెళ్ళి మళ్ళీ తను పూజ చేసి ఆ ఉన్న లడ్డులో అందులోనే మళ్ళీ కాసిని ఏదో పేలాలు కలిపి శనగపప్పు కలిపి ఓ పళ్ళెంలో పోసి నలుగురికి పంచిపెట్టి అప్పుడు తాను కళ్ళకత్తుకు తిని గడ్డం చేసుకున్నవాడున్నాడే, ఆ అమాయకుడైనటువంటి భక్తుడు పరమ ధార్మికంగా తనకున్న 2 ఎకరాలతో బతుకుతున్నవాడున్నాడే, వాడు తెచ్చిన హుండీలో వేసిన పావలాకాసు వెతుక్కు తీసుకుంటా లక్ష్మి. ఇలను పుణ్యాత్ములైన వారిచ్చినట్టి ధనము నేను కొంత గైకొని కొంత ధనదుకు వడ్డీకిచ్చి కాలంబు వింతలీల చెల్లించుచుండెదా అనుచు మచ్చికను పలికే. లక్ష్మి, నా పాకెట్ మనీ ఏమిటో తెలుసా? శ్వేతవరాహ కల్పంలో నువ్విచ్చినది పుచ్చుకోను. ఐశ్వర్యవంతులు కోటీశ్వరులు తెచ్చి పారేసినటువంటి నోట్ల కట్టలు, ఇవాళ ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వేసిన కట్టలున్నాయే, అవి నేను పుచ్చుకునేవి కావు. గుర్తు తెలియకుండా వేయవలసినంత అవసరం లేదు నాకు. అవి కాదు కావలసింది, అవి నాకు బరువులు. నా ఒంటి మీద పెట్టినా, నా పరకామణిలో లెక్క పెట్టినా, నా ఖాతాలో వేసినా పొంగిపోయేవాడిని కాదు. సిగ్గుపడతాను నా బిడ్డలు ఇలా అయిపోయారని. దేనికి పొంగిపోతానో తెలుసా? ధర్మానికి కట్టుబడి నేను ఎలా బ్రతకమని వేదంలో చెప్పానో అలా బ్రతుకుతూ సంతోషంగా జీవితాన్ని గడుపుతూ నా కొండకి నన్నే చూడడానికి వచ్చి నన్ను చూసి మురిసిపోయి ఆనందపడిపోయి కన్నుల నీరు నిండి గోవిందా గోవిందా అనుకుంటూ తలకున్న పాగా విప్పి వేసుకుని పడుకుని నిద్రపోయి లేచి వెళ్ళిపోయిన అమాయకుడు ఉన్నాడే, గుండెల నిండా భక్తితో వచ్చిన వాడు ఉన్నాడే, వాణ్ణి చూసి మురిసిపోతాను. వాడికి జ్ఞానం ఇస్తాను, వాడికి మోక్షం ఇస్తాను, వీడికి బుద్ధినిస్తాను. అప్పటికైనా వీడు తెచ్చి కట్టలేశాక గుర్తు తెచ్చుకోవాలి, అరే నేను ఏమి సాధించానురా, పరమాత్ముడి దగ్గరికి ముడుపు కట్టి నిలువుడోపిడి తీసుకెళ్ళి ఇన్ని కట్టలు వేసే ముందు సిగ్గుపడాలి. ఈశ్వర ఎలా తెచ్చానో తెలుసా ఈ ద్రవ్యాన్ని? నిజంగా వెంకటరమణుడు అక్కడ ఎదురుగుండా కనపడిది, ఎక్కడిది డబ్బని అడిగాడు అనుకోండి, ఏమని చెప్తావు? ఏమని చెప్పిస్తావు ఆయనకి? మీరొక్కటి ఆలోచించండి. నిజంగా వెంకటాచలం ఆనంద నిలయంలో ఉన్న వెంకటరమణ ప్రభువు హుండీ దగ్గర నిలబడి బయట తలుపులేసేసి ఇది ఎలా తెచ్చావో ఎక్కడిదో చెప్పు నాకు అని అడిగాడు అనుకోండి ఒక్కొక్కడిని, మిగిలిన వాళ్ళని కొంచెం దూరంగా ఉండమనండి మీతో చెప్తాననాలి. అంత సిగ్గుపడాలి. కాదని మీరు అనగలరా? ఏ ఒక్కరికో తప్ప ధైర్యం లేదు. ఇది కలియుగంలో ఉండే పరిస్థితి లక్ష్మి. అయినా ఆ డబ్బు అమాయకులకిచ్చి ఎందుకు హుండీలోకి తీసుకుంటానో తెలుసా? కనీసం వాడికి డబ్బు మీద వ్యామోహం కనుక, ఊరే ఇన్ని పాపాలు చేసి సంపాదించి ఆఖరికి ఏం పొందాను, తీసుకెళ్ళి హుండీలో వేశాను. 2 ఇక నుంచి భయం భయంగా బతకవలసిన అవసరము మిగిలిపోయింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని పరమేశ్వరుణ్ణి నమ్ముకుని బతికితే
ఏ బెంగా లేదు. హాయిగా పెరట్లో మామిడి చెట్టు కింద గయోపాఖ్యానంలో పద్యాలు చదువుకుంటూ కాలు మీద కాలు వేసుకుని నులకవంచం మీద కుడి చేతిని తల కింద పెట్టుకుని పడుకుని నిద్రపోయిన వాడెవడో వాడు సార్వభౌముడు, వాడిది ఆనందం. కాబట్టి ఇక అలా బ్రతుకుతాను తృప్తిగా అన్న మార్పు వాడి ఎందొస్తే సంతోషిస్తాను. అప్పుడు వాడిచ్చిన పావలాకాసైనా పుచ్చుకుంటాను. ఈ మార్పు తేవడానికి నేను ఈ కొండ మీద నిలబడిపోయానని చెప్పుకున్నాడు మహానుభావుడు. అది వెంకటేశ్వర దర్శనం. అందుకే కలియుగంలో వెంకటరమణుడి అంత కృపతో వచ్చినటువంటి అవతారము వేరొక అవతారము లేదు లేదు లేదు. మిగిలిన ఏ అవతారంలోనైనా కర్మాకర్మ ఫలప్రదాతగా ఉండి తప్పు చేస్తే సంహారమును చేశాడు. ఒక్క కలియుగంలో ఎంత తప్పు చేసిన వాణ్ణి ఆయన పేరెత్తితే రక్షిస్తూ ఉంటాడు. మారు అని మాత్రం చెప్తాడు, మారకపోతే వాడి కర్మ. ఈశ్వరుడికి కూడా అసహ్యం పుడుతుంది ఒకనాడు. అంతటి కారుణ్యమూర్తి కనుకనే వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వెంకటేశ్వరుడితో సమానమైన దైవము గతమునందు లేడు, ఇక ముందు ఉండడు అనడానికి కారణం ఆయన కారుణ్యమే. కాబట్టి ఇవాళ మీకు ఆ శ్లోకంలో ఉత్తరపాదం గురించి మాట్లాడానంతే, నేను శ్లోకం మొత్తం గురించి నేను మాట్లాడలేదు. కాబట్టి రేపటి రోజున వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవం కానీ లేదా వెంకటాచల పర్వతం యొక్క విశేషం గురించి కానీ రేపటి రోజున మాట్లాడే ప్రయత్నం చేస్తాను. పరమేశ్వరుడు ఇది మాట్లాడిస్తే అది. కాబట్టి రేపు సాయంకాలం మళ్ళీ 6:30 కలుసుకుందాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.